2025 వచ్చేసింది. ఇప్పుడు వచ్చే భవానీలకి ఎక్కడ ఇబ్బంది పడకుండా భవానీలకి పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగా వసతులు, అలాగే వాళ్ళకి సౌకర్యాలు, అలాగే వాళ్ళకి సలహాలు, అలాగే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇవ్వడానికి నేను సిపి గారు, అలాగే ఈఓ గారు, కమిషనరు, మొత్తం నేను జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్య కొన్ని ఫెసిలిటీ పెంచేలా కొన్ని డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం కౌంటర్సు, అలాగే లడ్డు కౌంటర్సు, అలాగే స్నానం జల్లు పెంపొందించడము, అలాగే వచ్చే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఫెసిలిటీస్, యాక్సెస్ అయితేనేంటి, లేదా అక్కడ శానిటేషన్ అయితేనేంటి, లేదా అక్కడ పెట్టే వస్తువుల గురించి అయితేనేంటి అన్ని రకాలుగా జాగ్రత్తలు చేసుకొని వచ్చే భవానీలు అత్యంత సంతృప్తికరంగా అమ్మవారిని దర్శనం చేసుకొని భవానీ దీక్షను విరమణ చేసుకొని అన్నదానం తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాగైతే దసరాలో వచ్చే భక్తాదులకి మంచి అనుభూతి ఇచ్చి ఒక మంచి ఎక్స్పీరియన్స్ పంపించాము, అలాగే ఈసారి కూడా భవానీ విరమణ దీక్షలు కూడా వచ్చే భవానీలకి మంచి అనుభూతి, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దీంట్లో నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే సిపి గారు అలాగే అధికారులందరూ మనం మాట్లాడుకున్నాము, గురుస్వాములు ఎవరైతే ఉంటారో మీకు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ దగ్గర నుంచి ఎంతమంది భవానీలో దీక్ష తీసుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది మనం కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఆ యాప్లో ఇవ్వగలిగితే ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చేవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. ఇదే కాకుండా లడ్డు ప్రసాదం కూడా ఆన్లైన్, అలాగే క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఈసారి ఇస్తాము. మీరు ఆన్లైన్లోనే మీ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు బుక్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళంత వరకు మొబైల్ పేమెంట్, ఈ పేమెంటు లేదా యూపీఐ పేమెంటు, ఫోన్పేనే వాడండి. క్యాష్ కొంచెం తగ్గించి ఆన్లైన్ కొనుక్కుంటే మీకు ఈజీగా ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. సో క్యాష్ కూడా ఉంటుంది, కానీ కొంచెం చిల్లర ఉండదు, అది ఉండదని కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది. దయచేసి వచ్చే భవానీలో భక్తాదులు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని లడ్డు మీకు ఎంతైనా బుక్ చేసుకోండి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే నాకు 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఎన్ని లడ్డు కావాలని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ చేంజ్ ఉండదు అని అక్కడ డిలే అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ 2 అందరూ సహకరించాలి. సో దయచేసి వచ్చే భక్తాదులకి, వచ్చే భవానీలకి నా రిక్వెస్ట్, అధికారులు అలాగే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహా సూచనలు పాటిస్తూ మీరు అమ్మవారిని అత్యంత సంతృప్తికరంగా చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు గురుస్వాముల రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత లడ్డూస్ గ్రామ సచివాలయాల ద్వారా కూడా లడ్డులు టికెట్లు కొనే అవకాశం ఈసారి కల్పిస్తున్నారు. అదేవిధంగా మొబైల్ యాప్లో కూడా గూగుల్ పేనో, ఫోన్పేనో ద్వారా కూడా వారు కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని జాగ్రత్తగా పెట్టుకొని చేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ మనకు ఈజీగా లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు, అంటే 6 కంటే ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు మీరు యాప్లో కానీ కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లేదంటే ఇక్కడికి మీరు యాప్లో లేకుండా డైరెక్ట్గా వచ్చారనుకోండి, వస్తే లడ్లు అన్నీ ఎక్కువ దొరకపోవచ్చు, కేవలం 6 దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులు దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈ మధ్యన మీకు భక్తులు విపరీతంగా వస్తున్నారు. లాస్ట్ టైం మనము 12 లక్షలు 13 లక్షలు అనుకున్న భక్తులు 20 లక్షల దాకా వచ్చారు. భవానీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఈసారి మాలాధారణ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వాములు కూడా చాలామంది ఈ లాస్ట్ 10-15 డేస్లో చూస్తున్నాము. వారి తాకిడి కూడా ఎక్కువైంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ వసతి సౌకర్యాలు పెంచుతున్నాము. ఘాట్లో కావచ్చు, అదేవిధంగా కేశఖండన శాల కావచ్చు, అదేవిధంగా హోమగుండం కావచ్చు, ఇరుముడి స్టాండ్స్ కావచ్చు, అన్నదానం కావచ్చు, అన్నీ కూడా అంతకు మునుపున్న వసతుల కంటే ఈసారి రెట్టింపు చేస్తున్నాం, డబల్ చేస్తున్నాము. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వైపు నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నాము. భక్తులు కూడా మాతో సహకరించాల్సిందిగా కోరుకున్నాను. బందోబస్తు మామూలుగా దసరా టైంలో 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే 2 షిఫ్ట్స్లో పనిచేస్తారు. 5 రోజులే కాబట్టి దాదాపు 3000 మందితో మనము బయట నుంచి పోలీస్ సిబ్బంది వస్తారు. పోలీస్ సిబ్బంది కూడా ఈసారి పోయినసారి కంటే కూడా బాగా చేసేటట్టు, అదేవిధంగా హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి కొంత డిజైన్ జాగ్రత్తగా మార్చుకొని మనము చేస్తున్నాము. కొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా 1 or 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా చేసి ఇంకొద్దిగా స్ట్రీమ్లైన్ చేయడం. మామూలు కంటే కూడా పోయినసారి కంటే కూడా ఈసారి టెక్నాలజీ వినియోగం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేకుండా, అదేవిధంగా సమన్యాయంతో ఎవరు ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఒకే టైంలో బయటకు వచ్చేటట్టు ఈసారి ప్లాన్ చేస్తున్నాము. ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.